ఏడకూడదమ్మా, మీ నాన్న వచ్చేస్తారు. టైం 5 ఈయన వారు ఇంతవరకు అయిపోలేరే. మీ నాన్న రాగానే ముందు గుడికి వెళ్ళి తర్వాత ఫోటో స్టూడియోకి వెళ్ళి నువ్వు నేను మీ నాన్న ముగ్గురు ఫోటో తీయించుకున్నావు, సరేనా? గుడ్ ఈవినింగ్. వచ్చేసారా? మీకు 100 ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను. ఎవరితో? ఈ పెద్ద మనిషితోనా? ఏడోకమ్మా, మంచడి కదా. ఏంటి ఇంత రేటు? మల్లెపూలేనా? దాన్ని తెరవద్దు, తెరిస్తే డమాల్ దెబ్బతింటావు. అవి మల్లెపూలు కావు, నువ్వు పంపించిన భోజనం అలాగే ఉంది. తినలేదా? అది ఉదయం నుంచి 4-5 టీలు తాగానా, కడుపులో వికారంగా ఉండి తినాలనిపించలేదు, అందుకే మానేసా. గుడికెళ్ళొచ్చాక భోజనం చేద్దాంలే. సరే, నువ్వు బాబుని చూసుకో, నేను ఇందులో భోజనం తీసి వేరే పదలో సర్దొస్తాను. మధ్యాహ్నం పెట్టింది కదా, పాడైపోతుంది. సరే, ఆ పని చూడు తొందరరా. అరే రే, ఏడవకూడదురా, ఇవాళ మా పెళ్లి రోజు, మాకు చాలా పనులుంటాయి. నీకు చెల్లాయి కావాలో తమ్ముడు కావాలో చెప్తే ఈవేళ దానికి ఏర్పాటు చేస్తాను. రాత్రి తొందరగా పడుకోవాలి, మధ్యరాత్రిలో గొడవ చేయకూడదు. గొడవ చేస్తే మాకు గొడవ అయిపోతుంది. చూడమ్మా, మీ అబ్బాయి వచ్చిపోసాడు. అబ్బా, ఒక్క క్షణం ఊరుకోడు కదా. అరే రే రే, లేనన్న ఎన్నిసార్లు బట్టలు మార్చడం? ఊరిక ఏడుస్తున్నాడు. ఏంట్రా అంటే నాకు వెంటనే చెల్లాయి కావాలన్నాడు. నేను అక్కడే ఏం చేయగలను చెప్పు మరి. నీకెప్పుడు అదే ధ్యాస. అయ్యో, ఈ రోజు మన పెళ్లి రోజు, అలా మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నీకేం తెలుసు? మాట్లాడడం ఒకటే తెలుసు. సరే సరే, వాడిని నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి మొహం కడుకుంటా. మొహం చూడు ఎలా ఉందో. గుడికి వెళ్ళడానికి మొహం ఎలాగొన్నా పర్వాలేదు, మనసు బాగుంటే చాలు. అమ్మయ్యా, ఇది కూడా నువ్వు చెప్తేనే తెలిసింది నాకు. సర్లే, బయలుదేరి, లేట్ అవుతుంది. నేను రెడీ 3 గంటలైంది, మీరు రెడీనా? వయసుకు మించిన మాటలు నేర్చుకోనా? వాడినే అక్కర్లేదు, ఈ బుట్ట తీసుకో. ఇదిగో తాళం, నీ దగ్గర నుంచి. అయ్యో, పాల్సి మర్చిపోయాను. నేను చూసుకొని వెళ్ళి తీసుకొస్తాను. ఈవేళ గుడికి వెళ్ళినట్టే. మళ్ళీ వస్తుంది వదలరా. నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, నీకు పాల్సి తీసుకొస్తాను. చిటికలో వచ్చేస్తానే, ఏడోకో. బంగారు తండ్రి, జాగ్రత్త చూసుకో. వెళ్తే వెళ్ళావు కానీ తొందరగా వచ్చే సీత. నువ్వు లేకుండా నేను వీటితో ఒంటరిగా ఆగలేను. అరే నువ్వు ఊరుకోనాయనా, పాలకేం తేడిస్తేలా? నీ వయసులో నేను అమ్మాయిలు ఎక్కాను తెలుసా? సరే ఉండు, నీకు బిస్కెట్ కొనిస్తాను. ఏం తెచ్చుంటాడు? పెళ్లి రోజు కదా అని హల్వా గిల్లా ఏమైనా పట్టుకొచ్చాడేమో. టిఫిన్ బాక్స్ బరువుగా ఉన్నప్పుడే అనుకున్నాను, అబ్బాయి గారికి సరసం పెరిగిపోతుంది. అసలు మీ అమ్ముందే. పాపలు ఏడుస్తున్నా లాలి పాడవా, అమ్మవు ఒడి చేర్చి ఊరడించవా. నాడు నేను ఒంటరిని, నేడు వీడు ఒంటరి, ఎవరు మాకు తోడని. పాపలు ఏడుస్తున్నా లాలి పాడవా, అమ్మవు ఒడి చేర్చి ఊరడించవా. నాడు నేను ఒంటరిని, నేడు వీడు ఒంటరి, ఎవరు
ఎవరు మాకు తోడని. అయ్యో బాబు, దేవతలాగా ఉండేది మా పిల్ల బాబు. అసలు ఎంత పని జరిగిందో చూస్తుంది. ఆ పసి బిడ్డను చూస్తే సరుకుపోతుందమ్మా. అయ్యో బిడ్డ చూడు పాప ఎలా చేస్తున్నాడు. నాకు మట్టల శబ్దం అంటే చాలా ఇష్టం. నేను పెళ్లి రోజుకు మట్టలు కొనిస్తావా? ఏమి తెలియదే. అయ్యో అయ్యో, ఆ తల్లి నోచుకోలేదే. ఎవరెవరు సైకిల్ రానింది? రై, ఆ సీతారాముడు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితులను ఆవేశపడినని నా మీద ప్రమాణం చేయి.